మంత్రిని తొలగించాలి. మిగతా మంత్రులకు కనువిప్పు కలగాల. అరే, ఈ ప్రభుత్వంలో అవినీతి జరిగితే కనీసం చర్యలు ఉంటాయని చెప్పి మీరు అందరూ కలిసి ఉమ్మడిగా దోచుకుంటున్నారు. కాబట్టే ఆ దోచుకునేటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా పాపం ఒక అధికారి తన పత్రికలో వచ్చినటువంటి కాదు, వాస్తవం లేక ఒక అధికారి రాసినటువంటి లేఖ తన బాధని వ్యక్తం చేశాడు. పాపం నన్ను ట్రాన్స్ఫర్ చేశారు, ఇదిగో ఇది కారణం అని చెప్పి రాస్తే దాని మీద విచారణ లేదు. విచారణ చేసేటువంటి ఓపిక, సమయం, విచారణ చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే రైతుల మీద మీకు ఉన్నటువంటి నిర్లక్ష్యం, అశ్రద్ధ, వ్యవసాయం అంటే మీకు అంటరాని వాళ్ళుగా రైతులను భావించేటువంటి ప్రభుత్వం రైతులను అడ్డం పెట్టుకుని రైతులను ఉపయోగించుకుని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ విధంగా రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరిగా మేము మరలా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ రోజు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, వరదలు వచ్చాయి, ఒక పక్క అతివృష్టి ఉంది, ఒక పక్క అనావృష్టి ఉంది, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు, ఆందోళన చెందుతున్నారు. కాబట్టి తక్షణమే రైతులకు మీరు